హాయ్ అండి, ఈరోజు వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి. మనకి 36 అంటే కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఏ విధంగా సరిపెట్టి కట్ చేయాలి. ఈ క్లాత్ వచ్చేసి నాకు 90 పాయింట్లు అండి, అంటే మీటర్ కంటే తక్కువ అయినా సరే ఏ విధంగా సరిపెట్టి కట్ చేస్తాను. అలాగే మనం పెద్ద సైజ్ బ్లౌజులకి చిన్న చిన్న మార్పులు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తి వివరంగా అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ మడతన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. కింద వైపు హెచ్చు తగ్గులు తీసేసుకుని 1/2 ఇంచు నడుము వద్ద స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి. నాకు బాడీ మెజర్మెంట్స్ అయితే ఇచ్చారండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 పెట్టమన్నారు, ఖర్చులు కాకుండా. అందుకనేసి నేను పొడవు 15.5 మార్కింగ్ చేసుకుని ఖర్చుల కోసము కింద వైపు 1/2 ఇంచు, అలాగే షాలర్ కుట్టు కోసము పైన వైపు 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను. ఇది మనకి ఖర్చులతో కలిపి 16.5 వస్తుంది పొడవు. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక ఇది వెడల్పు వచ్చేసి తీసుకోవాలి. అయితే ఇది మనకి 36 సైజ్ బ్లౌజ్ అండి. మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులు, నడుము లూజులు 30 దాకా వచ్చినాయి చిన్న సైజు బ్లౌజులు. అయితే మనకి ఇది నడుము లూజు 36లో 4వ భాగం అయితే మనకి కావాలండి. దానికోసం టేప్లో 36 నెంబర్ తీసుకుని టేప్ని ఈ విధంగా 4 మడతలు అయితే పెట్టుకుంటే మనకి 36లో 4వ భాగం వస్తుంది. 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ మనము నడుము లూజుగా అయితే మార్క్ చేసుకోవాలండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే నడుము లూజుని బట్టి 4వ వంతు తీసుకుని ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్ కోసం స్టిచ్చింగ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఖర్చుల కోసము నేనైతే 1.5 ఇంచు పెడుతున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్క్ చేయాలని మీకు డౌట్గా ఉంటే కనుక పైన వైపు నుంచి డౌన్ 6 ఇంచెస్ డౌన్ పెట్టుకుని ఈ 6 ఇంచెస్ డౌన్ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. ఈ చెస్ట్ లూజ్ కూడా ఎంత మార్క్ చేయాలంటే మనకి నడుము లూజు 4వ వంతు 9 వచ్చింది కదండి. ఈ 9 ఇంచెస్కి 1.5 ఇంచు కలపాలి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది 1.5 ఇంచు కలపమంటున్నాను. అయితే మనకి 10.5 ఇంచెస్ అయితే వస్తుంది. మీరు ఈ 1.5 ఇంచెస్కి ఒక 1/4 ఇంచు తగ్గించుకున్నా పర్లేదండి. చంక దగ్గర కండ ఎక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచు పెట్టుకోండి, లేకపోతే 1.5 అయినా పెట్టుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ కట్ చేసే ఆవిడకి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను నడుము లూజులో 4వ వంతుకి 1.5 ఇంచు కలుపుకుని ఈ విధంగా 10.5 ఇంచెస్కి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాను. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్కి కింద నడుము లూజ్ మార్కింగ్కి అయితే మనం ఈ విధంగా లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే మనం కింద వైపు ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన వైపు కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకుని ఖర్చుల కోసం కూడా ఎగస్ట్రాగా ఇంకొక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనము నెక్ షోల్డర్ కలిపి అయితే మార్క్ చేసుకోవాలి. అయితే మనము నెక్ డౌన్ ఎంత ఉందో దాన్ని బట్టి నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి కాబట్టి నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి 10.5 ఇచ్చారండి. నెక్ డౌన్ వచ్చేసి అంటే వాళ్ళు 9.5 ఇచ్చారు. మన ఖర్చుల కోసం కింద వైపు 1/4 ఇంచు, పైన వైపు షోల్డర్ కుట్టుకు 1/2 ఇంచు కలిపి 10.5 వచ్చింది. ఈ విధంగా నెక్ డౌన్ 10.5 వస్తే మనకి అంటే నెక్ డౌన్ 9 ఇంచెస్ దాకా వచ్చిన బ్లౌజులు కూడా మనము నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెడితే సరిపోతుంది. కాబట్టి నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెడుతున్నాను. అదే చిన్న సైజు బ్లౌజులకి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టాలి. అలాగే ఇప్పుడు నెక్ వెడల్పు అయితే మార్క్ చేస్తున్నానండి. ఇది మనకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. చిన్న సైజ్ అయితే 2.5 పెట్టుకోవచ్చు. అలాగే నెక్ వెడల్పు కింద వైపున బ్రాడ్గా రావాలి, యూ షేప్లో రావాలంటే ఇంకా వెడల్పు 1/2 ఇంచు పెంచుకోవచ్చు. కానీ వీళ్ళకి నెక్ సాగినట్టుగా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను నెక్ వెడల్పు కింద వైపున పైన వైపున కూడా ఒకే వెడల్పు పెట్టుకుని ఈ విధంగా బాక్స్ కొట్టుకున్నాను. ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ షేప్ మార్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది కస్టమర్లు మాకు యూ షేప్లో రావాలి, బ్రాడ్గా రావాలి అన్నారనుకోండి, 1/2 ఇంచుకి ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. అప్పుడు యూ షేప్లో వస్తుంది, బ్రాడ్గా ఉంటుందండి. కొంతమందికి ఈ విధంగా ఈ పంత కనిపించినట్టుగా ఉండడం, వెడల్పు ఉండడం ఇష్టం ఉండదు. కొంతమంది అయితే ఇష్టపడతారు. అలాగే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలి. మనం నెక్ వెడల్పు పైన కింద ఒకేలా పెట్టుకుంటే కార్నర్లో 1/2 ఇంచు గ్యాప్తో రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలి. అలా కాకుండా పైన కంట కింద 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ నెక్ వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే ఈ కార్నర్కి ఇక్కడైతే 1/2 ఇంచు పెట్టాను కదా, ఈ వెడల్పు ఎక్కువగా పెట్టుకున్న కార్నర్కి అయితే 1 ఇంచు పెట్టాలండి. అప్పుడే మీకు రౌండ్ బాగా వస్తుందన్నమాట. అలాగే మీకు ఆది బ్లౌజ్ ఉంటే కనుక ఈ విధంగా నెక్ షోల్డర్ మార్క్ చేసుకున్నాక షోల్డర్ ఎంత ఉందో దాంట్లో కుట్లు కోసము అంటే ఇటువైపు నెక్ అతకడానికి అటువైపు హ్యాండ్స్ అతకడానికి తీసేయగా షోల్డర్ ఎంత ఉందో ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోండి. సరిపోవట్లేదంటే షోల్డర్ పొడవు పెంచుకోవచ్చు అన్నమాట. అంటే ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే కొంతమందికి
భుజం వెడల్పుగా ఉంటే వీపు వెడల్పుగా ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా తెలుసుకోవచ్చు అని చెప్తున్నానండి. అలాగే మనము ఈ విధంగా 6 ఇంచెస్ ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్ చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఒక లైన్ కొట్టుకున్నాను, అడ్డంగా ఒక లైన్, నిలువుగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి ఒక కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో వచ్చేసి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసము ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 3 ఇంచెస్కి నేను వీడియోలో చూపించే విధంగా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 1.5 ఇంచ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ చంక రౌండ్ మనకు సరిపోతుందా లేదా అని కూడా ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని బట్టి కానీ బాడీ మెజర్ బట్టి కానీ తెలుసుకోవచ్చు. ఎక్కువగా మనకి ఖర్చుల కోసం పైన షోల్డర్ కుట్టు వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చంక లూజుని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినప్పుడు మనకైతే 9 ఇంచెస్ వస్తుందండి. ఎందుకంటే మనము బ్లౌజ్ నడుము లూజులో 4వ భాగం తీసుకుని దాన్ని బట్టి బ్లౌజ్ మార్కింగ్ చేస్తాము బ్యాక్ పార్ట్. కాబట్టి చంక లూజు నడుము లూజులో 4వ భాగం ఎంత వస్తుందో చంక లూజు కూడా అంతే వస్తుంది, 9 ఇంచెస్ వస్తుందండి. అంటే మనకి నడుము లూజు అలాగే ఇక్కడ దాకా 1 ఇంచ్ వదిలేసి 9 ఇంచెస్ సెట్టాం కదా, ఆ 9 ఇంచెస్ చంక లూజు ఒకేలాగా వస్తుంది. అయితే కొంతమందికి ఇలాగే సెట్ అయిపోతుంది, కానీ కొంతమందికి చంక లూజు లూజ్ అన్నా వస్తుంది, టైట్ అన్నా వస్తుంది. 1/4 ఇంచు గట్ట అయితే లోపలికన్నా లాక్కోవచ్చు, లూజ్ వస్తే లోపలికి లాక్కోవచ్చు, టైట్ వస్తే బయటికి వేసుకోవచ్చు మా కుట్టు. అలా కాకుండా మీకు 1 ఇంచు 1/2 ఇంచు తేడా వచ్చిందనుకోండి, ఈ విధంగా లూజు లాగేస్తే చెస్ట్ లూజు తేడా వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే 1 ఇంచు లూజ్ ఎక్కువ వచ్చినా 1 ఇంచు టైట్ వచ్చినా మీరు ఏం చేయాలి అంటే చంక డౌన్ మార్చుకోవాల్సి ఉంటుందండి. కొంతమందికి బాడీ మెజర్ పెట్టి చంక డౌన్ మార్చవలసి ఉంటుంది. చూడండి, నేను చంక డౌన్ కొద్దిగా పైకి పెట్టాను, అప్పుడు మనకి చంక రౌండ్ పైకి వెళుతుంది. దీనివల్ల మనకి చంక రౌండ్ తగ్గుతుందన్నమాట. అంటే ఎక్కువైపోయింది లూజ్ అంటే ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. అలా కాకుండా బయటకు వచ్చేసింది మార్కింగ్ అంటే చంక లూజు సరిపోలేదు అంటే అప్పుడు ఏం చేయాలి, డౌన్ పెట్టాలి. ఈ విధంగా డౌన్ పెట్టేమనుకోండి ఈ మార్కింగ్ ఏమవుతుంది, ఇంకా కిందకు వస్తుంది. ఇలాగా కిందకు వస్తే మనకి చంక రౌండ్ పెరుగుతుంది అన్నమాట. అంటే మనం చేసుకున్న చెస్ట్ లూజ్ దాకా చంక రౌండ్ సరిపోకపోతే ఈ విధంగా అడ్జస్ట్ చేయాలని చెప్తున్నానండి మీకు. నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఏ సైజు బ్లౌజ్కి అంటే నెక్ చిన్నది అవ్వి కొలిది షోల్డర్ వెడల్పు ఎంత పెంచాలి, షోల్డర్ వెడల్పు పెరిగే కొలిది నెక్ డౌన్ ఎలా చూసుకోవాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేనైతే చెరిపేసి మామూలుగా ఇప్పుడులాగా మార్కింగ్ చూపిస్తున్నాను. అంటే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి పెట్టి కార్నర్ పెట్టి మార్క్ చేశాను కదా. ఈ విధంగానే మీరు స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. కొత్త వారు అయితేని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మీరు తర్వాత చేసుకోవచ్చు. అంటే లూజ్ వస్తే లాగేసుకోవచ్చు, టైట్ వస్తే కుట్టు కొద్దిగా బయటకు వేసుకోవచ్చు. పెద్ద తేడా ఏమి ఉండదండి. బాగా 1 ఇంచు గట్రా అంత తేడా ఏమి రాదు. అలాగే బ్యాక్ డాట్ మార్కింగ్ కోసము చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా మడత పెడేసి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్కి, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్కి డాట్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా డాటు వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాటు కోసమే మనము ముందుగా 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచు ఈ డాట్ కోసమేనండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే కొంతమందికి చేతుల కింద అంటే చంక కింద ఉగ్గులు వస్తూ ఉంటాయండి, ముడతల కింద వస్తాయి. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము బ్యాక్ డాట్ దగ్గర నుంచి కొచ్చుల దాకా 1/2 ఇంచు క్రాసు నేను ఈ వీడియోలో చూపించే విధంగా ఎవరికైనా సరే ఈ విధంగా కట్ చేసేస్తే మనకు కొచ్చులు బయట కనపడకుండా ఉంటాయి, ఉగ్గులు కూడా రావండి. అలా కాకుండా ఉగ్గులు ఎక్కువ వచ్చే వాళ్ళకైతే ఇంకొక 1/4 ఇంచు క్రాస్ తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఉగ్గులు రాకుండా ఉంటాయండి, ఏం పర్వాలేదు. నేనైతే 1/2 ఇంచే తీస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అయితే మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఓపెన్ సైడ్ నా వైపు ఉండగానే ఇంకొక మడత వేసాను. ఈ విధంగా ఇంకొక మడత వేయడం వల్ల ఇది 4 పొరల మీద అయితే ఉంది, 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా వేసుకుని కింద వైపున హెచ్చు తగ్గులు తీసేసుకోవాలి. అలాగే చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1 ఇంచ్కి, పైపింగ్ వేసుకునే ఉద్దేశం అంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. నేను కట్ చేసే బ్లౌజు సాదా బ్లౌజ్ కాబట్టి చేతి పని కోసం అనేసి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకున్నాను. అయితే మనకి ఈ హ్యాండ్ రౌండ్ అలాగే
బ్లౌజ్ చంక రౌండ్ ఒకలాగా ఉందా లేదా అని చూసుకోవాలండి. దానికోసం మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎంత వచ్చిందో దానిలోంచి 1 ఇంచ్ తగ్గించి వేసుకోవాలి. అయితే మనకి పన్నా సరిపోలేదు కాబట్టి నేను 2 పొరలను తగ్గించి వేశాను. ఈ విధంగా వేసినప్పుడు అతుకులు పెద్దవి పడిపోతున్నాయి, 3 ఇంచెస్ వెడల్పుతో పడిపోతున్నాయి. అటువంటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి కుట్లు బయటకు కనపడిపోతాయి. అంటే ఇది సాదా బ్లౌజ్ కాబట్టి. లైనింగ్కి అయితే ఎంత పెద్ద వెడల్పు ముక్కలైనా వేసేసుకోవచ్చు, సాదా బ్లౌజ్కి వేసుకోకూడదు. కానీ ఈ విధంగా 4 మడతల మీద వేస్తే చిన్న చిన్న అతుకులు పడతాయి. అవైతే కుట్లోకి కొచ్చుల్లోకి పోతాయి కాబట్టి నేను సమానంగా వేసేసుకున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్ పొడవు 8 ఇంచెస్ ఇచ్చారు. మనం 8 ఇంచెస్ పొడవు పెట్టుకుని కుట్ల కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ పొడవుకి అయితే ఒక లైన్ కొట్టుకున్నాను. అలాగే మనం హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచు పెట్టాలి. నేనైతే 3.5 ఇంచుకి పెడుతున్నాను, ఇది పెద్ద సైజులు కాబట్టి. అలాగే మనకి చంక లూజ్ అయితే కావాలండి. మనకి పన్నా ఎక్కువ ఉంటే చంక లూజ్ బ్యాక్ పార్ట్ పెట్టి తీసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మనకి ఇది సరిపడా క్లాత్ లేదు, అతుకులు పడతాయి కాబట్టి మనకి చంక లూజ్ 9 ఇంచెస్ వచ్చింది కదా. బ్యాక్ పార్ట్ కొలిచినప్పుడు అదే 9 ఇంచెస్ని ఈ విధంగా పైన వైపు నుంచి చంక డౌన్ దాకా పెట్టుకోవాలి. మనకి చివరి దాకా వచ్చేసింది, పన్నా సరిపోలేదు కాబట్టి అక్కడ దాకా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేయాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఇచ్చారు. ఈ విధంగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుని చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి లైన్ అయితే కొట్టాలి. ఈ లైన్ మీద మనము కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే కొచ్చుల కోసం కింద వైపు ఉంది, మనకి పైన వైపు లేదు. నేను చెప్పాను కదా, ఈ విధంగా మడత వేసుకుంటే మనకి వేసుకున్న అతుకులు కొచ్చుల్లోకి వెళ్ళిపోతాయి, కుట్లు బయటకు కనపడవని. అందుకని సమానంగా వేసేసానండి. మనకు అతుకులు కానీ హ్యాండ్కి 2 వైపులు అతుక్కోవాలా, 2 హ్యాండ్స్కి 4 సార్లు అతకాల్సి ఉంటుంది అంతే. అలాగే హ్యాండ్ పైన వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ని మార్కింగ్కి చంక లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది హ్యాండ్ రౌండ్ కోసం మీకు ఈజీగా ఉంటుంది. అలాగే మళ్ళీ పైన వైపున 1 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మనం ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ మార్కింగ్కి కొంచెం 1/2 ఇంచు కిందకి రౌండ్ తిరిగేలాగా, అంటే 1 ఇంచ్ మార్కింగ్ని 2 ఇంచ్ మార్కింగ్కి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా రౌండ్ తిరిగేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఎక్కడ దాకా తిరుగుతుందో అక్కడ దాకా మార్కింగ్ చేసుకుని మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి 1/2 ఇంచు డౌన్కి నేను కరువు తీసాను కదా, ఆ విధంగా తీసుకుంటూ మార్క్ చేసుకుని మీరు హ్యాండ్ అయితే కట్ చేసుకుంటే మీకు రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఉగ్గులు కూడా రావండి. అలాగే హ్యాండ్ మధ్యకి చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అయితే డౌన్ తీయాలి కదా, దానికోసం 1 ఇంచ్ మార్కింగ్ అలాగే చంక లూజ్ మార్కింగ్ని ఈ విధంగా ఎంత దూరం వచ్చిందో చూసుకుని మధ్యకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా చూసుకున్నప్పుడు 8 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే ఇందులో సగం వచ్చేసి మనకి 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 3/4 ఇంచు డౌన్కు మార్కింగ్ చేసుకోవాలి. పైన వైపు 1 ఇంచ్ మార్కింగు, చంక డౌన్ దగ్గర 3/4 ఇంచు మార్కింగు, అలాగే చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా మనకి చివరికి, ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలండి. మనం మడత మీద ఉండగా కట్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా విడదీసి అయితే కట్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ డౌన్ తీసుకున్న వైపు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపుగా వచ్చేలాగా కుట్టాలి. మనము దానికోసం అయితే చిన్న ఆనవాలు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్ డౌన్ తీసేసుకున్న తర్వాత మీరు చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. అంతేనండి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, అతుకులు ఏ విధంగా పడతాయి కూడా మీకు తర్వాత చెప్తాను. అలాగే మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇది 90 పాయింట్లు క్లాత్ అని చెప్పాను మీకు, కాబట్టి నాకు పూర్తిగా పడలేదు. ఇక్కడ చూసుకోవాలి మీరు ఈ విధంగా వేసుకున్నప్పుడు. మనకి ఫ్రంట్ నెక్ డౌన్ 6.5 ఇంచెస్ వచ్చింది. 6.5 ఇంచెస్ దాకా క్లాత్ ఉంది కాబట్టి పర్వాలేదు, కటింగ్లో పోతుంది. అలాగే కింద వైపు ఉక్సులు పట్టి దగ్గర కూడా బ్యాక్ పార్ట్ పర్లేదండి, ఇది కూడా మనకి కటింగ్లోకి పోతుంది. ఈ విధంగా అయితే చూసుకుని బ్యాక్ పార్ట్ని ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ని మనము నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టారు. పెద్ద సైజ్కి అయితే 6.5, చిన్న సైజ్కి అయితే ఫ్రంట్ డౌన్ 6 పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా నేను ఫ్రంట్ వైపు 6.5 ఇంచ్కి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను.
అదే విధంగా మనకి బ్యాక్ పార్ట్కి చంక దగ్గర కార్నర్ వస్తుంది కదా, అదే కార్నరు ఫ్రంట్ వైపు కూడా వచ్చేలా మార్క్ చేసుకుని దాన్ని బట్టి మనము చంక లోతు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. దానికోసం మనం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ చంక డౌన్తో ఏ విధంగా చంక డౌన్ మార్క్ చేసామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ మార్కింగ్కి కార్నర్ వచ్చేలా మార్క్ చేసుకుని కార్నర్లో ఒక లైన్ కొట్టుకున్నాం కదా, సేమ్ మనకి బ్యాక్ పార్ట్ లాగా చంక రౌండ్ వచ్చింది. కానీ మనకి ఫ్రంట్ వైపు తగ్గించాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ అయితే తగ్గించుకుంటే మీకు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచ్ తగ్గిస్తే కరెక్ట్గా సరిపోతుందండి. అదేవిధంగా నేను అంటే మనకి బ్యాక్ పార్ట్కి కొచ్చిలకి మార్కింగ్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ మార్కింగ్, అదే మార్కింగ్ మనము ఫ్రంట్ వైపు కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని లైన్ అయితే కొట్టుకుంటున్నాను. మనకి ఇది లూజ్ కుట్టు వేయడానికి ఈజీగా ఉంటుంది సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుంటే. అలాగే మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించాలి. దానికోసం ఉక్సులు పట్టీ దగ్గర 5 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా పొడవు కోసం 14 ఇంచులండి. అంటే ఇది మనకి 16.5 వచ్చింది. కొచ్చులతో కలిపి మనం 14 పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే చంక వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే 2.5 ఇంచ్ తగ్గించండి. ఈ మార్కింగ్ అయితే కింద వైపు నుంచి చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే 36 బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ 14 ఇంచుల పొడవుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 2.5 ఇంచెస్కి ఉక్సులు పట్టీ వైపు నుంచి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.35, 3 అలా పెట్టుకోవచ్చు. నేనైతే 2.35 పెడుతున్నానండి. చెస్ట్ పెద్దగా ఉంటే 3 కూడా పెట్టుకోవచ్చు. డాట్ వెడల్పు 2.35కి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని డాట్ ఇటుపక్క చేసుకున్న మార్కింగ్కి ఉక్సులు పట్టీ దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా కరువు తీసుకోవాలి. డాట్ ఇటుపక్క చేసుకున్న మార్కింగ్కి చంక దగ్గర మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటే మీకు మెయిన్ డాట్ దగ్గర చంక దగ్గర ఈక్వల్ లెంత్తో వస్తుంది. పర్వాలేదండి. ఇది మనకి బ్లౌజ్ స్ట్రిప్గా ఉంటుందన్నమాట. ఇలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే బ్రా వేసుకోకుండానే చెస్ట్ బాగా నిలబడుతుంది. అయితే కొంతమందికి ఫ్రంట్ ఊపిరాడినట్టుగా ఉంటుందండి, మాకు ఫ్రీగా ఉండాలండి, అలాగే సూదుగా కూడా రాకూడదు, ఎత్తి పెట్టకూడదు, చెస్ట్ లూజ్గా ఉండాలన్న వాళ్ళకి మనకి మెయిన్ డాట్ దగ్గర 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ దాకా కూడా పెట్టుకోవచ్చు. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పొడవు అయితే పెట్టుకుని నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోండి. చంక దగ్గర అయితే డౌన్ పెంచక్కర్లేదు. తర్వాత ఈ కింద వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్ని చంక దాకా క్రాస్గా గీసుకుంటే మనకి ఇక్కడ 30 ఇంచ్ పెరుగుతుంది. అలాగే ఉక్సులు పట్టీ వైపు 1/2 ఇంచ్కి ఇలా లైన్ కొట్టుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ పెరుగుతుంది. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ వెడల్పు పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి నొక్కు పెట్టినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుందండి. మాకు ఫ్రీగా ఉండాలన్న వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మాకు స్టిప్గా ఉండాలి, చెస్ట్ బాగా నిలబడాలన్న వాళ్ళకి నేను ముందు చెప్పినట్టుగా మార్కింగ్ చేసుకోండి. అయితే నేను ముందు చేసిన మార్కింగే ఈ కస్టమర్కి ఇష్టం కాబట్టి నేనైతే ఉక్సులు పట్టీ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేయలేదు. అలాగే కింద వైపు కూడా మెయిన్ డాట్ దగ్గర డౌన్ కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి, నేను స్టిప్గా ఉండేలాగే కట్ చేసుకుంటున్నాను. అలాగే చంక దగ్గర కూడా వెడల్పు పెరుగుతుందని చెప్పాను కదా, అది కూడా కట్ చేయట్లేదు. చూడండి, అది వదిలేసే కట్ చేస్తున్నాను. అలాగే మీకు ఏది కటింగ్ బాగుంటుందని మీరు 2 బ్లౌజుల మీద అయితే ట్రై చేయొచ్చండి. బ్లౌజులు ఏం పాడవు, బాగానే వస్తాయి. ఏ బ్లౌజ్ మీకు బాగా నప్పిందో కూడా నాకు కామెంట్లో పెట్టండి. తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి వేసి మనమైతే షోల్డర్ దగ్గర క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అలా కాకుండా మెడజారి ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ దాకా పెట్టుకోండి. మెడజారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి షోల్డర్ అందంగా నొక్కు పెట్టి ఉంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే బాగా వచ్చేలా చూసుకోండి. తర్వాత మనము సేఫ్ బెల్ట్ అయితే కట్ చేయాలి. దీనికోసం మీరు సేఫ్ బెల్ట్ వెడల్పు బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతో 2 పీసెస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఫ్రంట్ పార్ట్ మీరు మార్కింగ్ చేసుకుంటే ఏ సైజు బ్లౌజ్కైనా సరే మీరు 4 ఇంచెస్కి ఉక్సులు పట్టీ వైపు 4 ఇంచెస్ అన్నమాట. అలాగే చంక వైపు 3.5 ఇంచెస్కి పెట్టుకోవాలి మార్కింగ్. ఈ 2 మార్కింగ్ కలిపి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. అలాగే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సులు పట్టీ వైపు నుంచి 1/2 తక్కువ 4కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ చేసుకున్న మార్కింగ్కి 1/2 ఇంచ్ డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ని మనము కొరువు తీసుకున్నట్టుగా నేను వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ షేప్ కూడా బాగా నిలబడుతుందండి. అలాగే నేను ఫ్రంట్ పార్ట్ డాట్లు అయితే నేను మార్క్ చేయలేదండి. అంటే మనకి మెయిన్ డాట్ వెడల్పుని బట్టి 3 డాట్లు ఎలా మార్క్ చేయాలో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఆ మార్కింగ్ అయితే పెట్టలేదు. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ముందు వీడియోలు చూడండి. మీకు ఫ్రంట్ వైపు మెయిన్ డాట్ వెడల్పుతోటి డాట్లు 3 ఎలా మార్క్ చేయాలో
ఉంటుంది. ఈ విధంగా మనము 36 బ్లౌజ్ని అయితే చాలా ఈజీగా అయితే కట్ చేయొచ్చండి. నేనైతే 90 పాయింట్ల క్లాత్ తోటే కట్ చేశాను. అలాగే మనకి చంక దగ్గర అతుకులు ఎలా అతుక్కోవాలని చెప్పాను కదండి. ఇటువంటి క్రాస్ ముక్కలను అయితే 4 పీసులు తీసుకుని హ్యాండ్కి చెరో పక్క వచ్చేలాగా అతుక్కుంటే సరిపోతుందండి. మనకి మిగిలిన క్లాత్లోనే నడుం పట్టీకి అలాగే మెడ పట్టీకి సరిపోతుంది. సేఫ్ బెల్ట్ ఇంకొక ముక్క తెగకపోయినా ప్యాంటు ముక్కలు వేసుకుని సరిపెట్టుకోవచ్చు.